వీక్షకులకు ఆ యొక్క వందనాలండి. ఇప్పుడు ఒక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఒక హీరోయిన్ సాక్ష్యం ఇది. ఈవిడ గురించి మనందరికీ తెలుసు, ఈ జనరేషన్ వాళ్ళకు కూడా బాగా తెలుసు. అదే హీరోయిన్ జయసుధ గారు అన్నమాట. పాత వాళ్ళకి తెలుసు, ఇప్పుడు కొత్త జనరేషన్కి కూడా ఈవిడ సుపరిచితురాలే. మీరు అనుకోవచ్చు, అబ్బా ఈ జయసుధ గారి సాక్ష్యం అందరం వినేసాము, ఇంకేం కొత్తదనం ఉంటుంది ఇందులో అని మీరు అనుకోవచ్చు. నేను కూడా అందుకనే ఈవిడ లేట్ చేయటం జరిగింది. కాకపోతే ఈవిడ చాలా కొన్ని మీకెవరికి తెలియని విషయాలు నాకు కొన్ని సోషల్ మీడియాలో దొరకడం వల్ల దాన్ని మీతో షేర్ చేసుకుందామని నేను ఆవిడ సాక్ష్యాన్ని మీకు చెప్పడానికి ముందుకు వచ్చాను. అదేంటంటే ముందు దాన్ని మీతో పంచుకుంటాను. ఈ జయసుధ గారు వచ్చి విజయ నిర్మల గారికి బంధువు అన్నమాట. విజయ నిర్మల గారు అంటే సినీ యాక్ట్రెస్, హీరోయిన్, కృష్ణ గారి వైఫ్. ఆవిడకి వీళ్ళ తల్లి గారు వచ్చి బంధువు అనమాట, తల్లి తరపు బంధువు. వీళ్ళ తండ్రి గారు పేరైతే ఆమె చెప్పలేదు. వాళ్ళ తండ్రి గారు వచ్చి బ్రహ్మ సమాజికుడు. బ్రహ్మ సమాజికులు అంటే వాళ్ళు విగ్రహారాధన చేయరు, కుల మతాన్ని పాటించరు, కుల మతం అనేది ఉండదు. అలాగే వాళ్ళు పండగలు పబ్బాలు జరపరు, విగ్రహారాధన చెయ్యరు, ఇలాంటివన్నీ పాటిస్తూ ఉంటారు. వివాహాలు లాంటివి ఎక్కువ ఖర్చు పెట్టి గ్రాండ్గా సెలబ్రేట్ చెయ్యరు. ఇటువంటి వాతావరణం ఉన్నటువంటి కుటుంబంలో ఈవిడ జన్మించడం జరిగింది. ఇక్కడ ఒక మాట మనం బ్రహ్మ సమాజం గురించి చెప్పుకుందాము. రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. వీటిని సోషల్ రెఫర్మేషన్స్ అంటాం, మనం సంస్కరణోద్యమాలు అంటాము. ఈ సంస్కరణోద్యమ మొట్టమొదట సతీ సహగమనము, ఇటువంటి ఎర్లీ మ్యారేజెస్, ఇటువంటి వాటిని ఖండిస్తూ, కుల మతాచారాలను ఖండిస్తూ, దురాచారాలను ఖండిస్తూ, విగ్రహారాధనని ఖండిస్తూ ఏర్పడినటువంటి ఆర్య సమాజం కన్నా ఇది ముందే ఏర్పడింది అన్నమాట బ్రహ్మ సమాజం. రాజా రామ్మోహన్ రాయ్ గారి తర్వాత దేవేంద్రనాథ్ ఠాకూర్, రవీంద్రనాథ్ ఠాకూర్ గారు తండ్రి గారు దానికి అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత కేశవ్ చంద్రసేన్ గారు దాన్ని తీసుకున్నారు. తర్వాత అది కొన్ని చీలికలుగా చీలడం అలా జరిగిందనమాట. బ్రహ్మ సమాజం వారు ఏమిటంటే విగ్రహారాధన చేయరు, కుల మతాలను వాటిని దురాచారాలుగా ఎంచి వాటిని పాటించరు, పండగలు పబ్బాలు చేసుకోరు. సో ఇటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఈమె, వీళ్ళ తండ్రి గారు, వీళ్ళ తల్లిగారు అయితే చాలా పూజలు అవి చేసేవాళ్ళంట, చాలా భక్తి కలిగి ఉండేదంట ఆవిడ. కానీ కుటుంబంలో అయితే ఆ వాతావరణం చాలా తక్కువ. ఆ తల్లిగారు కూడా ఎప్పుడైనా అలా పూజ చేసుకునేవాళ్ళంట. వీళ్ళు బయట టూర్లు వెళ్ళినప్పుడు దేవాలయాలకు వెళ్ళే అలవాటే, కానీ ఇంకే రకమైనటువంటి అలవాట్లు వీళ్ళకి అంటే భక్తిపరమైన అలవాట్లు లేవంట. సో ఇటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఈవిడ 12 ఏళ్ల వయసులో మొండికేసుకొని నేను ఎలాగైనా సినిమాల్లోకి రావాల్సిందే అని మొండికేసుకొని వీళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ తండ్రి గారిని కొంచెం కన్విన్స్ చేసి సినీ ఫీల్డ్లోకి తీసుకొచ్చారంట. కానీ రావడమే కొన్ని చిన్న వేషాలు అలా దొరికి ఈవిడ కొంచెం మంచి సక్సెస్సే దొరికిందంట. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈవిడికి ఆస్తమాటిక్ పేషెంట్ అన్నమాట. ఈమె ఆస్తమాటిక్ కావడం వల్ల అప్పుడప్పుడు చాలా ఆయాసం అలా ఏర్పడడం వల్ల కొన్నిసార్లు షూటింగ్కి వెళ్ళలేని పరిస్థితి. షూటింగ్కి వెళ్ళకపోతే ఏమవుతుంది, అటు డైరెక్టరు ఇటు ప్రొడ్యూసర్ అందరూ కూడా సఫర్ అవుతారు, ఈమెకి వేషాలు ఇవ్వరు. అది వాళ్ళ నాన్న చాలా బాధపడ్డాడంట. అటు ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ మానేసుకుంది,
ఇటు సినిమాల్లోకి వస్తేమో ఆరోగ్యము సహకరించడం లేదు, ఈ అమ్మాయి లైఫ్ ఏమవుతుంది అని వాళ్ళ నాన్నగారు చాలా వేదన పడుతూ ఉండేవాళ్ళంట. అప్పుడు జగపతి పిక్చర్స్ అధినేత చాలా సినిమాలు నిర్మించారు, మీ అందరికి కూడా తెలుసు. రాజేంద్ర ప్రసాద్ గారు హీరో జగపతి బాబు గారి తండ్రి అన్నమాట. ఆయన ఈమెను పిలిచి, అమ్మాయి జయసుధా, వేలాంగణి అని ఒకటి ఉంది ఇక్కడ చెన్నైకి దగ్గరలో, అక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంటుంది నాగపట్నం దగ్గర, అక్కడికి వెళితే ఆరోగ్యం ఇలాంటి సమస్యలు అన్నీ కూడా సెట్ అవుతాయని, ఆరోగ్యాలు అన్నీ కూడా బాగవుతాయని, అనారోగ్యాలు వ్యాధులు ఇవన్నీ కూడా నయమవుతాయని జనాలు చెప్తారు. నాకు కూడా ఒక సమస్య ఉంటే నేను వెళ్ళాను, నాకు కూడా పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది నాకు, నువ్వు కూడా వెళ్ళు అని చెప్పారంట. అప్పుడు ఈమె ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారితో తల్లిగారితో చెప్పిందంట, ఇలా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు అని. అప్పుడు వాళ్ళు వండుకొని, అంత పెద్ద ఆయన చెప్పాడంటే తప్పకుండా ఏదో ఉంటుంది, సర్లే వెళ్ళొద్దామని చెప్పి కుటుంబం అంతా విత్ ఫ్యామిలీ ఆమెను తీసుకొని వాళ్ళ నాన్నగారు వాళ్ళు వేలాంగణి వెళ్ళారంట. కానీ వేలాంగణలో ఏం చేయాలో వీళ్ళకి తెలియలేదంట. సరే వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటే అందరూ ఆ ష్రైన్ దగ్గరికి వెళ్ళి, ఆల్టర్ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకొని ఏదో ప్రార్థన చేసుకుంటున్నారంట. సో వీళ్ళు కూడా వెళ్ళి అందరితో పాటు మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకొని ఏదో వీళ్ళు ఏదో కోరుకోవటం మొక్కుకోవటం ఏదో చేసేసి బయట వచ్చేసారంట. కానీ వీళ్ళకి ఏం అర్థం కాలేదు. సరే అందరిలాగా లోపలికి వెళ్ళారు, కళ్ళు మూసుకున్నారు, మోకాళ్ళు వేశారు, బయటకు వచ్చేసారు. తిరిగి చెన్నై వచ్చేసారంట. వచ్చిన తర్వాత ఈమెకి ఆస్థమాటిక్ అటాక్ అనేది 2 నెలలకి 3 నెలలకి సివియర్గా వచ్చేదంట. వీళ్ళు చర్చికి వెళ్ళి వచ్చిన 3rd మంత్ కూడా ఈమెకి సివియర్గా ఆస్థమాటిక్ అటాక్ అనేది కలిగిందంట. మనం గుడికి వెళ్ళాము, అదే చర్చికి వెళ్ళాము, అయినా మనకేమీ తగ్గలేదు అనుకునేసారంట. అనుకునేసి ఇంకా దాన్ని పట్టించుకోలేదండి. బట్ మళ్ళీ 3rd మంత్ 2 మంత్స్కి రాలేదు, 3rd మంత్ వచ్చింది రాలేదు, 6 మంత్స్ అయింది రాలేదు, 1 year అయింది రాలేదు. అప్పుడు వీళ్ళకి ఆలోచన వచ్చిందంట, అరే మనం 1 year అయిపోయింది రాలేదు అని, సరే మళ్ళీ మనం వేలాంగణి వెళ్ళొద్దాము అని వెళ్ళారంట. వీళ్ళు వేలాంగణి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం మొక్కుకున్నారంటే, ఒకవేళ నయమైతే ఎవ్రీ ఇయర్ మీ చర్చ్కి వస్తాము అంటే మీ ఆలయానికి వస్తామని మొక్కున్నారంట. దాని ప్రకారమే ఇప్పటికీ ప్రతి సంవత్సరం వాళ్ళు వేలాంగణి వెళుతూ ఉంటారంట. దీన్ని ఆవిడ ఎలా చెప్తారంటే, చిన్నప్పుడు ఈవిడ ఎల్కేజీ యూకేజీ ఒక క్రిస్టియన్ స్కూల్లో, కెథోలిక్ స్కూల్లో చదువుకుందంట. అక్కడ ఒక ష్రైన్ ఒక క్రాస్ మీద యేసు ప్రభు చాలా దీనంగా ఇలా వేలాడుతూ ఉన్నటువంటి బొమ్మ ఉండేదంట. అది చూసి ఈమె, ఎందుకు పాపం ఈయన ఇలా ఉన్నాడే అని అప్పటి నుంచి యేసుప్రభు అంటే ఆమెకి చాలా ప్రేమ అంట. అంటే అది ఏమీ తెలియని వయసు, ఇష్టపడేదంట ఆమె, అది చూడటానికి చూస్తూ ఉండేదంట. తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఒక జనరల్ స్కూల్లో వేశారంట. అప్పుడు చిన్నప్పుడు వీళ్ళకు ఇంటికి చర్చి ఒకటి దగ్గరగా ఉండేదంట. వీళ్ళ ఒక ఫ్రెండ్, ఒక అమ్మాయి, పంజాబీ అమ్మాయి విమల అని ఉండేదంట. ఆవిడ్ని వీళ్ళు విమ్ము విమ్ము అని పిలిచేవాళ్ళంట. వీళ్ళు ఆ చర్చి లోపల ఆదివారం అయితే చాక్లెట్లు పంచుతారు అని ఎవరో చెప్తే వీళ్ళు కూడా వెళ్ళిపోయేవాళ్ళంట అక్కడికి. వాళ్ళు ఏదో చెప్పేవాళ్ళు కానీ వీళ్ళకి ఏం అర్థమయ్యేది కాదంటే, యేసు అనే మాట మాత్రం అర్థమయ్యేదంట. ఆ చాక్లెట్ల కోసం వెళ్ళేవాళ్ళంట. ఆ తర్వాత తెలిసింది నాకు అది సండే స్కూల్ అని చెప్తూ, నాకొచ్చి దేవుడు నన్ను పిలుచుకొని వేలాంగణి చర్చ్ అంటే అది కెథోలిక్ చర్చి, అక్కడ ప్రార్థన చేసేటప్పుడు మరియమ్మ మా ప్రార్థనలని మీ కుమారుడికి తెలియచేయండి అనే మాట అంటూ ఉంటారు. అది చెప్తారన్నమాట ఈవిడ.
తన కుమారుడు అంటే యేసు ప్రభువును ప్రేమించిన నన్ను, ప్రభు అంటే ఇష్టపడుతూ ఉన్నటువంటి నన్ను ప్రభు పిలిపించుకొని వాళ్ళ తల్లి ద్వారా నా ప్రార్థన అంతా విని నాకు స్వస్థత అనుగ్రహించారు అని చెప్తారు ఆవిడ. తర్వాత ఈవిడికి మ్యారేజ్ అయిందంట. నితిన్ కుమార్ అని అతన్ని ఈవిడ మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈవిడ హనీమూన్ కోసం బ్యాంకాక్ వెళ్ళారంట. We went to a resort in Bangkok, Thailand, and I can't swim. I'm terrified of water. In spite of doing so many movies, but still, there's something which always keeps me away from the Sure. Well, if ocean. you can't swim, it is frightening. Right. And then we went to this resort, beach resort, and my husband said, let's go for rides, like jet ski, and there are so many. I said, I would like to watch. Towards the end of the day, he said, at least one ride, I want you to be with me. And I'm there, don't worry, everything will be all right. And that's how, I agreed. I didn't want to, it's a honeymoon, Sure, of course. so I don't want to disappoint my husband. I said, okay, fine. As long as you take care of me, I'm good. And that's how we took off in a jet ski. But what happened, there was only one life jacket. Oh dear. So we have two of us. Because being Sunday, they ran out of life jacket. And I didn't know, it didn't strike to my husband that I can't swim, that I'm the one supposed to wear the life jacket. But I did ask him. He said maybe they may not agree if the person who's, riding the jet ski. And we took off. I closed my eyes. I didn't want to see the ocean. And maybe after a couple of minutes, I felt there was a very quiet and I can hear the wind, kind of a terrifying sound, which I was not very comfortable. Sure, and my husband was going so fast and I was losing my balance. So I was shouting because he couldn't hear. I said, I'm going to lose my balance. I think I'm going to fall. And he said, I can't hear you. And I lost my balance. And into the water you went. And before I could hit the water, I know that is the end of, because I can't swim and it's the ocean. And I said, this is the last day. So naturally, yes, So you're down there. Did you think you were going to die? No, before I could hit the water, I thought I was going to die, and I cried out. I cried out, like, God save me. That's what I could have called any of my God in the Hindu God at the time, because that's the God I know. Yes. And, but the name, when I cried out, it was Jesus Christ. I said, Wow. Jesus Christ, and I hit the water, I started drowning. And I was trying to protect myself. And బ్యాంకాక్ వెళ్ళినప్పుడు వీళ్ళ భర్త జెట్ స్కీ అంటారు. జెట్ స్కీ అంటే ఒక వాటర్ స్కూటర్ అంటారనమాట. ఒక చిన్నది ఉంటుంది, అది మన బోట్ లాగా ఏముండదు. దాంట్లో ముందు ఒక వ్యక్తి కూర్చుంటారు, వెనకాల ఒక వ్యక్తి కూర్చుంటారు. ఆ స్టీరింగ్ లాగా ఉంటుంది, దాన్ని తిప్పుతూ స్పీడ్గా వాటర్లో డ్రైవ్ చేయొచ్చు. ఈవిడికి వాటర్ అంటే చాలా భయం అంట. మోర్ ఓవర్ స్విమ్మింగ్ కూడా రాదంట. వాళ్ళ హస్బెండ్ వచ్చి, లేదు లేదు మనం నువ్వు రా ప్లీజ్, ఒక్కసారి నాతో కూడా రా అని చెప్పి ఫోర్స్ చేశాడంట. అప్పుడు ఈవిడ అయ్యో బాగోదు కదా, పూర్తిగా రిజెక్ట్ చేస్తా అని చెప్పి ఇట్స్ ఓకే అని చెప్పి వెళ్ళడానికి అక్సెప్ట్ చేసిందంట. ఇంతలోపల లైఫ్ జాకెట్లు కావాలి కదా, అది సండే అవడంతో జనం చాలా ఎక్కువ ఉండడంతో లైఫ్ జాకెట్స్ వీళ్ళకి ఒకటే దొరికిందంట. నీకు స్విమ్మింగ్ రాదు కదా, నువ్వు వేసుకో అని వాళ్ళ ఆయన అనలేదు. ఈవిడ దాన్ని స్ట్రెస్ చేయలేదు. ఆ లైఫ్ జాకెట్ ఆయన వేసేసుకున్నాడు. ఆయన వెనకాల ఈవిడ కూర్చుంది, పట్టుకుందంట. ఒడ్డు దగ్గర మనుషులు అరవడం, విజిల్స్ వేయడం, నవ్వడం, చప్పట్లు కొట్టడం, అది కొంచెంసేపు వినిపించిందంట.
తర్వాత ఒక భయంకరమైన నిశ్శబ్దం, ఎటు చూసినా నీళ్లు. ఇవిడి కళ్ళు తిరిగిపోతున్నాయంట. ఇవి నేను పడిపోతున్నాను, చిన్నగా పో అని ఇవిడు చెప్తూ ఉందంట. ఆ వాటర్లో అతను స్పీడ్గా వెళ్ళడం వల్ల అతనికి వినిపించలేదంట. ఈమె వాటర్లో పడిపోయింది. వాటర్లో పడిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉందంట. ఈమె లోపలికి వెళ్ళిపోతూ ఉందంట. వాటర్లో పడిపోయేటప్పుడు ఈమె కొంచెం సాయిబాబాని ఎక్కువ పూజ చేసేదంట. సాయిబాబా సాయి అని అరవలేదు, దేవుడా అని అరవలేదంట, అమ్మా అని అరవలేదంట. అనుకోకుండా నోట్లో నుంచి యేసయ్య, జీసస్ క్రైస్ట్ అని అరిచిందంట. అరిచేసిందంట. లోపలికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, మునిగిపోతూ ఉన్నప్పుడు పెద్ద ఫేస్, జీసస్ ఫేస్ ఈమెకి కనిపిస్తూ ఉన్నట్టు. ప్రామినెంట్గా ఇంత కళ్ళు కనిపిస్తున్నాయంట. జుట్టంతా కూడా అగ్ని అంటే బంగారం రంగులో ఉంది, కానీ అది బంగారం లాగా కాదు, అగ్ని జ్వాలల్లాగా ఉందంట. అప్పుడు అంటే ఈమెకు సూదపోతుందంట. 2 చేతులతో తీసుకొని ఆయన పైకి తీసుకొచ్చినట్టుగా ఈమెకి ఫీల్ అవుతుందంట. అప్పుడు వాళ్ళ భర్త కూడా ఎవరో తీసుకొచ్చి ఇట్లా పైన నిన్ను నిలబెట్టినట్టు నింది అని చెప్పాడంట. ఇంతలోపల ఈమె పడిపోవడము, వాళ్ళ భర్త చూసుకొని అది తెలుసుకొని వెనక్కి రావడము, ఇంతలోపల చుట్టూ చూస్తున్న వాళ్ళందరూ అక్కడికి చేరుకోవటం, మొత్తం మీద ఈమెను అక్కడి నుంచి ఆ ప్రాణాపాయ స్థితిలో నుంచి కాపాడటం జరిగిందంట. ఈమెకి బుర్రలో అది రికార్డ్ అయిపోయింది. వాళ్ళ భర్తకి చెప్పిందంట, నాకు ఇలా యేసు ప్రభు కనిపించాడంట. అది ఏదో నువ్వు క్యాలెండర్లలో ఎక్కడో బొమ్మలు చూస్తావు కదా, అంతేను, అసలు దేవుడికి రూపం ఉండదు, అలా కనిపించడు పో అని చెప్పేసాడంట. అప్పుడు ఈమెకి చాలా బాధ వేసిందంట. ప్రభువుని అడిగిందంట, ప్రభా అసలు నేను నిన్ను చూసానా లేదా, అది నాకు క్లారిఫై చెయ్యి, నేను చూసిన నిజమైతే నువ్వు మళ్ళీ ఇంకోసారి కనిపించు అని ఒకసారి మొండికేసుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఏం కనిపించలేదంట. ఓకే, మా ఆయన చెప్పినట్టే అదే నిజంలాగా ఉంది అనుకో, లేసేసి ప్రేయర్లో నుంచి వస్తూ ఉంటే అప్పుడు ఆమెకు ఒక వాయిస్ వినిపించిందంట. ఏంటంటే, అది నిజమే, కానీ నేను నిజంగా ఎలా ఉంటానో అలా నీకు నన్ను నేను బయలుపరచుకుంటే నువ్వు నన్ను గుర్తుపట్టలేవు, అందుకని నీకు ఆల్రెడీ ఏ రూపమైతే నీకు రూపంలో నన్ను చూస్తున్నావో ఆ రూపంలో నేను నీకు బయలుపరచుకున్నాను అని దేవుడు చెప్పడం జరిగిందంట. ఫస్ట్ కమ్యూనియన్ కూడా నేను చాలా ఎగ్జైట్మెంట్తో తీసుకున్నాను అని ఆవిడ చెప్తున్నారు. సో ఇంకా ఇలాంటి విషయాలు చాలా ఆవిడ చెప్పడం జరిగింది. షూటింగ్లో ఉన్నప్పుడు చాలామందితో మాట్లాడుతూ ఉంటారు కదా, ఈవిడ ఎవరెవరితో యాక్ట్ చేసిందో, శోభన్ బాబు గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇంకా ఇతరత్ర హీరోలతో ఎవరెవరితో అయితే ఈమె యాక్ట్ చేసిందో వాళ్ళందరి గురించి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో, ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ అనుకుంటాను అది, ఐ డ్రీమ్ గోల్డ్ ఇంటర్వ్యూలో ఈవిడ ఏం చెప్పారంటే, ఏఎన్ఆర్ గారితో చాలా చనువు ఉండేది, ఏఎన్ఆర్ గారితో షూటింగ్ ఉంటే మేమిద్దరం కూడా చాలా మాట్లాడుకునేవాళ్ళము, ఆయన ఎథిస్ట్ కాబట్టి ఆయన దేవుడు లేడు అని బలంగా వాదించేవాడు, నేను దేవుణ్ణి నమ్ముతాను కాబట్టి దేవుడు ఉన్నాడు అని బలంగా వాదించేదాన్ని, కానీ ఆయన ముందర చాలా కష్టం అనిపించేది అని చెప్తూ, అప్పుడు నాగేశ్వరరావు గారు మతం మార్చాలని చూడొద్దు, మత మార్పిడి చెయ్యొద్దు అని ఈమెతో జోవియల్గా మాట్లాడేవాళ్ళంట. కానీ ఆయన చాలా నాలెడ్జబుల్, చాలా అంటే అందరినీ కలుపుకొని, అంటే ఏజ్లో చిన్నవాళ్ళతో కూడా కలుపుకొని పోయే మనస్తత్వం ఉంది ఆయనకి అని చెప్తూ, బట్ దేవుడు నాలెడ్జ్ కన్నా, ధనం కన్నా, అందం కన్నా, అన్నిటికన్నా కూడా ఎక్కువ దేవుడు. బియాండ్ దిస్ అంటే వీటన్నిటినీ దాటిన తర్వాత మనం తెలుసుకోవాల్సిందే దైవత్వం అని కూడా చెప్తారనమాట. అలాగే ఈవిడ్ని పిలిచిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈవిడ సాక్ష్యం ఇస్తూ ఉంటారు.
ఈవిడికి ఆ, సేవ చేయాలన్నటువంటి ఒక ఉత్సుకత కూడా ఉంది. ఆ సేవ చెయ్యాలన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ పొలిటికల్గా నేను వెళితే ఇంకా చాలామందికి నేను సేవ చేయగలను కదా, క్రిస్టియన్ కమ్యూనిటీని నేను రిప్రజెంట్ చేయగలను కదా అనే ఉద్దేశాలు ఈవిడికి ఉండడం వల్ల ఈవిడ పొలిటికల్ పార్టీల్లో ఉండడం, ఎమ్మెల్యేగా గెలవడం, సికింద్రాబాద్ నుంచి అనుకుంటా ఇలాంటివి కూడా జరిగాయి. కానీ ఒక ట్రూ క్రిస్టియన్ పొలిటికల్ ఫీల్డ్లో ఇమడడం అనేది కొంచెం కష్టమే. తర్వాత ఈవిడేం చేశారంటే రీసెంట్గా బీజేపీలో కూడా వెళ్ళారు. మిర్రర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిడ చెప్పుకున్నారనమాట. ఏమనంటే, నేను ఈ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం ఒక వర్గానికి రిప్రజెంట్ చేస్తున్నాను, అది మీ అందరికీ తెలుసు. యాజ్ ఎ ఆర్టిస్ట్ నేను అందరికీ సంబంధించిన దాన్ని, ప్రతి ఒక్కరూ నా అభిమానులందరికీ నేను సంబంధించిన దాన్ని. ఈరోజు నేను యాజ్ ఒక మతం పరంగానో కులం పరంగానో కాకుండా ఒక జయసుధా నటి మంచి పని చేయాలని, సర్వీస్ చేయాలని, మీకు తెలుసు ఇంతకుముందు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. సో ఈ నేషనల్ పార్టీ ద్వారా అది చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నేను మన క్రైస్తవులకి రిప్రజెంట్ చేస్తాను, నా వాయిస్ తప్పకుండా వినిపిస్తాను. అండ్ ఐ థింక్ ఇది ఒక మంచి మార్పు కోసం, మంచి రోజుల కోసం అని నేను నమ్ముతున్నాను. నేను ఇది దేవుడిచ్చిన అవకాశంగా చూస్తున్నాను, భావిస్తున్నాను. ఎస్తేరు ఎలా తన ప్రజలకి సేవ చేసిందో ఆ విధంగా నన్ను కూడా దేవుడు వాడుకుంటాడు అని చెప్తూ, క్రిస్టియన్ కమ్యూనిటీని నేను రిప్రజెంట్ చేస్తాను. నేను సినీ హీరోయిన్ని, నన్ను అన్ని వర్గాల ప్రజలు ఆదరించారు, అభిమానించారు. వారందరి పట్ల కూడా నేను కృతజ్ఞత కలిగి వారందరి కోసం కూడా నా గళము పార్లమెంట్లో వినిపిస్తాను, అలాగే పార్టీలో వినిపిస్తాను అని చెప్తూ 2-3 సార్లు క్రిస్టియన్ కమ్యూనిటీ కొరకు నేను నిలబడతాను అని చెప్పడం కూడా జరిగింది. ప్రభువుని తెలుసుకోవటం వేరు, ప్రభువు పట్ల చిన్నప్పటి నుంచి వాంఛ కలిగి ఉండడం వేరు, కానీ ప్రభువుతో నడవడం వేరు. ప్రభువుతో నడవడం అనేటప్పటికీ మన నడకలు అనేకమైన తడబాట్లు అనేవి ఉంటాయి. జయసుధ గారు పాలిటిక్స్లోకి వెళ్ళడం తప్పు అని ఎవరు అనలేరు, కానీ అక్కడుంటేనే కమ్యూనిటీకి హెల్ప్ చేయగలమని అనుకోవడం కూడా అంత కరెక్ట్ కాదేమో. అంటే మనం మామూలు మనుషులము, ఎక్కడున్నా మనకు తగ్గ సేవ అనేది మనం ఎక్కడైనా చేయొచ్చు. నిజానికి ఆవిడ క్రిస్టియన్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ అనేక చోట్ల ఆవిడ సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబంలో ఆమె మాత్రమే క్రిస్టియన్గా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఇటువంటి వాళ్ళ కోసం ప్రార్థించండి. మనం ఈ మధ్య కూడా చాలా సాక్ష్యాలు విన్నాం. సినీ ఫీల్డ్లో నుంచి మోహిని గారిది విన్నాం, కల్పన గారిది విన్నాం, శ్రీలేఖ గారిది విన్నాం, శ్రీ అనే ఒక టీవీ హీరోది విన్నాం. అతని తండ్రి కూడా చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, కొన్ని వేల సినిమాలు చేసినటువంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. వాళ్ళ తండ్రి గారు కూడా మంచి పెద్ద ప్రొడ్యూసరు. చూడండి, వీళ్ళు రావడం వల్ల మీరు తమిళ్ సినీ ఫీల్డ్లో చాలామంది యేసు వైపు చూసిన వాళ్ళు, యేసును ఆశ్రయించిన వాళ్ళు, యేసు వైపు నిలబడి సాక్ష్యం ఇస్తున్న వాళ్ళని మనం నెంబర్ ఆఫ్ పీపుల్ని తమిళ్ సినీ ఫీల్డ్లో చూడగలం. ఈ అనిల్ రాజు గారు వాళ్ళ తల్లి గారు కూడా చెన్నై వాసి. సో మనం ఇంతకుముందు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి మన దగ్గర. ఆ సాక్ష్యాల్లో అనిల్ రాజు గారి పేరు కూడా చెప్తున్నాను నేను. సింగర్ స్వర్ణలత గారి ఫ్యామిలీ కూడా ఫ్రమ్ చెన్నై ఓన్లీ. కాబట్టి మనం దేవుని యొక్క ప్రేమ అనేది, ఆ వెలుగు అనేది, ఆ మాధుర్యం అనేది, ఆ యొక్క ఔన్నత్యం అనేది, ఆదరణతో కూడుకున్నటువంటి ఆ దైవిక ప్రేమని అనేకులు రుచి చూడాలని, వారి కన్నులతో దాన్ని కాంచాలని యేసు వైపు వాళ్ళ కన్నులు విప్పి
చూసి ప్రభువును ఆశ్రయించి నరకపు దారుల్లో నుంచి వారు బయట రావాలని మనం బలంగా కోరుకోవాలి. సినీ ఫీల్డ్లో అయితే మరింత ఒత్తిళ్ళు, చాలా స్ట్రెస్ ఉండేటువంటి ఫీల్డ్ కాబట్టి అక్కడ అనేక మంది దేవుడి వైపు రావడం అనేది మనం చూస్తున్నాం. ఇంకా కూడా నాకు ఏవైనా టెస్ట్ మనీస్ దొరికితే అది తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, నేను తప్పకుండా తీసుకొని వచ్చి మళ్ళీ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా సినీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎక్కడున్న వాళ్ళైనా కూడా మతం మార్చద్దు అని చెప్పడం అనేది ఇప్పుడు మామూలు అయిపోయింది. మనం దాన్ని తీసివేయాలి. మనం ఎవరో మతం మార్చడం లేదు, ప్రభువుని చూపిస్తున్నాం, ప్రభు యొక్క బోధన వినిపిస్తున్నాం, ప్రభు యొక్క శక్తిని రుచి చూపిస్తున్నాం, ప్రభు యొక్క మార్గంలో నడవండి అని మాత్రమే మనం ఆహ్వానిస్తున్నాం. ఈ విషయాన్ని మనం స్పష్టంగా జనానికి చెప్పడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను.